So surcharge. So what is the surcharge rate? Cheppandamma, up to 50 lakhs. Nil 50 lakhs to 1 crore. Two లో ఓకే రైట్. సరే, ఈ 25% అండ్ 37% ఎవరికి అప్లై కాదు, ఈ స్పెసిఫిక్ ఇన్కమ్స్కి అప్లై కాదు. 4 స్పెసిఫిక్ ఇన్కమ్స్: డివిడెండ్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112. ఈ 4 ఐటమ్స్కి, 4 స్పెసిఫిక్ ఇన్కమ్స్కి 25% and 37% is not applicable, right? So next one, marginal relief అని చెప్తున్నాం, గుర్తుందా? So what is the first step? Calculate the tax on the total income including surcharge but excluding cess. Cess ఎప్పుడు లాస్ట్లో అడ్జస్ట్ చేయాలి. Number 2, calculate the tax on total income near to this limit. సో ఏదైనా మా 50 కానీ 1 crore కానీ 2 crores కానీ 5 crores కానీ. Thereafter calculate the difference between these two taxes, it is an extra tax, and calculate marginal relief. Marginal relief formula is extra tax minus extra income. Extra income is nothing but the income above these limits ఏదైతే ఉందో అది. And we have a marginal relief if it is a positive value, and if it is a negative value there is no marginal relief. If we have a marginal relief, please adjust that marginal relief to the tax calculated in step number 1. After that adjust this cess and that is the tax liability. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్లోలో జనరల్లీ వీ డోంట్ కన్సిడర్ మార్జినల్ రిలీఫ్. ఎందుకంటే మార్జినల్ రిలీఫ్ వచ్చేది చాలా తక్కువ ఇన్కమ్స్కే. వాట్ ఎవర్ ది ఇన్కమ్స్ which are surrounded with a 50 lakhs, 1 crore or 2 crores or 5 crores, ఈ సరౌండింగ్లో ఉండే అప్పర్ ఇన్కమ్ లిమిట్స్కే ఈ మార్జినల్ రిలీఫ్ అనేది వస్తుంది. చాలామంది ఫ్లోలో ఎగ్జామ్లో జస్ట్ క్యాలిక్యులేట్ స్టెప్ 1 చేసేస్తారు అంతే, దానికి సెస్ అడ్జస్ట్ చేస్తారు, మొత్తం కొట్టేస్తారు. బికాజ్ యు ఆర్ నాట్ అట్ ఆల్ అవేర్ ఆఫ్ దట్ మార్జినల్ రిలీఫ్. అసలు తెలియదు అనుకుంటాడు వాటిని, నీకు అసలు అది కన్సిడరేషన్లో కూడా తీసుకోడు. ఏదో చేశాడు కదా, స్టెప్ 1 చేశాడు కదా, ఒక పాయింట్ వేద్దాం, ఒక మార్క్ వేద్దాం, ఇలాంటిది ఏమి ఉండదు. జస్ట్ ఇగ్నోర్ అండ్ స్ట్రైక్ ఆఫ్ ఎంటైర్ క్వశ్చన్. సో అది వాళ్ళు చేసేది. ఎప్పుడు మనకి సార్ నేను రాశాను కదా, మార్క్స్ వేయాలి కదా, అలాంటిదే ఉండదమ్మా. వాళ్ళ థింకింగ్ అంతా ఎలా ఉంటుందంటే ఇతనికి వచ్చారా అలా కాన్సెప్ట్ టెస్ట్, నాలెడ్జ్ టెస్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఒకటి రాదు అని క్లియర్గా చెప్తున్నావు, అతనికి ఎలా పాస్ చేస్తాడు అది. సో దట్స్ వై ఎక్కడ దొరకొద్దమ్మా అసలు. నెక్స్ట్ మార్జినల్ రిలీఫ్ తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ద ట్యాక్స్ రేట్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్ అండ్ LLP local authority. What is the tax rate? What is the tax rate? Is that 25%. 25%. 30% is the tax rate. అమ్మా అప్ టు గిఫ్ట్ లేవుండో ట్యాక్స్ రేట్ నువ్వు ఎక్కడ చూసినా 30% ఉంటుంది. చూడు నేనేం అడిగాను, వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్? సర్చార్జ్ అడిగినప్పుడు చెప్పు, నువ్వు 1 crore 2 crores మగప్ చేయొద్దు అసలు. జస్ట్ రైట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్? 30%. వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఆఫ్ లోకల్ అథారిటీ? 30%. అప్ టు 1 crore అని స్టార్ట్ చేస్తే 1 crore తర్వాత 30% కాకుండా వేరేది ఉంటుందా? నో, యూ షుడ్ హ్యావ్ ఏ అలర్ట్గా ఉండాలి. అదేదో నేను ఫార్ములా లాగా వేసాను. దెన్ వాట్ ఈస్ ద సర్చార్జ్ అప్లికబుల్ టు పార్ట్నర్షిప్ ఫార్మ్? అప్ టు 1 crore సర్చార్జ్ ఉంటుందా ఉండదా? 1 crore అబోవ్ అయితే 12%. సో సర్చార్జ్ 12%. ఇప్పుడు నేను ఆల్రెడీ నువ్వు 10, 15, 25, 37 ఇవి అప్లై చేస్తాను ఇక్కడ, కుదరదు. లేదు ఈ 12% మర్చిపోయాను, 7% గుర్తుంది నాకు, కంపెనీకి 7% 12% కదా, ఎన్ని మార్కులు వేస్తాడమ్మా? 0. అంటే నువ్వు కంఫర్ట్ జోన్లో ఉండేసేసి నేను చాలా కష్టపడుతున్నాను అనుకోవటం తప్పు, అంతే కదా. నువ్వు ఇంట్లో కూర్చేసుకుని లేకపోతే రూమ్లో కూర్చొని నువ్వే ఎట్లా కంఫర్ట్ జోన్లో పెట్టుకొని అబ్బా నేను చంపేస్తున్నా పొడి చేస్తున్నా అంటే కదా, నీకంటే చాలామంది చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకి పాస్ పర్సెంటేజ్ వచ్చేది. సో నువ్వు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఆ బుక్ మొత్తం ఇలా పిండేసేయాలన్నమాట. అండ్ నువ్వు ఒక పేజ్లో ఉండి ఒక 4 పేజీలు చెప్తేనే దాన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నావు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆ బుక్ మొత్తాన్ని అటు నుంచి ఇటు నుంచి అటు చదివేసి ఏది అడిగినా చెప్పేవాళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ, వాళ్ళకి వస్తున్నాయి 60 మార్క్స్. ఆ బుక్లో ఏది అడిగినా అటు నుంచి ఇటు నుంచి అటు ఏదైనా అడుగు టక్మని చెప్తారు. అక్కడ కదా నువ్వు ఆ లెవెల్కి వెళ్ళాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ ఇంపాసిబుల్ అంటే ఇట్ ఈస్ పాసిబుల్, బట్ యు ఆర్ నాట్ డూయింగ్.
సరే నువ్వేంటి ఇక్కడే ఉంటున్నావు, గుంటూరులో ఉంటున్నావు, నీ హాస్టల్తో కంపేర్ చేసుకుంటున్నావు, లేదా నీ పక్క బెంచ్ వాడితో కంపేర్ చేసుకుంటున్నావు. వాడేమో నేషనల్ ఎగ్జామ్ అంటున్నాడు. నేను నీ బెంచ్ వాడితో కంపేర్ చేయట్లా, నేషనల్ మొత్తం రాసిన వాడితో కంపేర్ చేస్తున్నాడు. అది కదా నువ్వు ఆలోచించాల్సింది. పక్క బెంచ్ వాడు, పక్కనోడు వాడు, ఇది కాదు నువ్వు ఆలోచించాల్సింది. ఇది ఉన్న ఈ క్లాస్ రూమ్లో పెట్టే ఎగ్జామ్, నేషనల్ ఎగ్జామ్ అది. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. సో దట్స్ వై ఛాన్స్ తీసుకోవద్దమ్మా. సీరియస్గా అయితే పాస్ అయిపోతారు. ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతే, లేకపోతే నెక్స్ట్ అటెంప్ట్. ఎప్పుడు సార్ అంటే నీకు తర్వాత స్కోప్ ఉండదు. ఇప్పుడు క్లాస్ జరిగేటప్పుడే కొన్ని గుర్తుండిపోవాలి. క్లాస్ మొత్తానికి ఇది అప్లై కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే లైట్ తీసుకుంటాడు కాబట్టి. నెక్స్ట్ వన్, ఇది జాగ్రత్తగా చెప్పండి. కంపెనీలో 2 టైప్స్ ఉంటుంది, డొమెస్టిక్ కంపెనీ, ఫారిన్ కంపెనీ. డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ రేట్ ఎంత? అప్ టు 400 crores టర్న్ ఓవర్. అలా చెప్పాలి ఇది, ఎందుకంటే 25% మొత్తానికి అప్లై కాదు కదా. అప్ టు 400 crores టర్న్ ఓవర్ ఎంతమ్మా? 25%. 400 కంటే అబౌవ్ ఉంటే 30%. సార్ జనరల్లీ స్పీకింగ్ సార్ ఈ 25% అనేది ఫస్ట్లో లేదమ్మా, వీళ్ళకి కూడా 30%. ఫామ్కి ఎలా అయితే 30%, వీళ్ళకి కూడా 30%. 30% అంటే చాలా అన్ఫేర్ అనమాట. అంటే నువ్వు ఒక 1 crore సంపాదిస్తే 30 lakhs డిఫాల్ట్కి వాళ్ళకి ఇచ్చేయాలి. ఆల్రెడీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసాం మనం. దట్ ఈస్ వెరీ అన్ఫేర్. ఏమైంది సార్ అంటే చాలామంది బిజినెస్ చేయటం, మాకు ఎందుకు ఇంకా బిజినెస్ చేయటం, ఇంత కష్టపడి బిజినెస్ చేస్తుంటే నీకు ట్యాక్స్ కట్టడానికి సరిపోతుంది. వీ డోంట్ డూ బిజినెసెస్ ఇన్ ఇండియా. వీ డోంట్ డూ బిజినెస్ ఇన్ ఇండియా అనేది ఫిక్స్ అయిపోయారు. అప్పుడు గవర్నమెంట్ సరే 5% తగ్గిస్తాలే చిన్న వాళ్ళకి. ఎవరికమ్మా? చిన్న వాళ్ళకి. హ్యాపీ ఫీల్ అయ్యారు బడ్జెట్లో. ఆ బడ్జెట్ తర్వాత చూడండి మళ్ళీ అది కరెక్ట్ చేయటం ఇదన్నీ కాదు, ఎప్పుడుదో బడ్జెట్ 2004 ఆ టైమ్స్లో. అప్పట్లో తగ్గిస్తామని చెప్పారు కానీ తగ్గించలా. తర్వాత మోడీ గవర్నమెంట్ వచ్చి దెన్ హీ రెడ్యూస్డ్. 30% ఎంత చేశారమ్మా? 25%. సో వెరీ ఫైన్, కానీ కండిషన్స్ అప్లై. ఫస్ట్ ఏం చెప్పారు సార్ వాళ్ళంటే, చిన్న వాళ్ళకి 25% అన్నారు. చిన్న వాళ్ళంటే ఎవరు సార్ అంటే, టర్న్ ఓవర్ ఎంతకంటే తక్కువ ఉండాలంట, 400 crores కంటే తక్కువ ఉండాలంట. అందరూ క్లాప్స్ కొట్టారు, విజిల్స్ చేశారు. సూపర్ అసలు. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ బిలో 400 crores. భలే ఉంది కదా, అది క్లాప్స్ కొట్టారు. గవర్నమెంట్ కూడా అప్పుడు ఏం తెలియలా, సర్లే బాగా వెళ్తుంది కదా పాయింట్ అని అలా వదిలేస్తుంది. అప్పటికి ఒక 50% ఆఫ్ కంపెనీస్ 400 crores బిలో ఉన్నాయి. ఈ మాట అనౌన్స్ చేయగానే 85% ఆఫ్ కంపెనీస్ 400 crores బిలో చూపించినాయి టర్న్ ఓవర్ని. ఈజ్ ఇట్ పాసిబుల్? మా బుక్స్ మా ఇష్టం. నువ్వు ఎక్కువ చూపించమంటే ఎక్కువ చూపిస్తావు, తక్కువ చూపించమంటే తక్కువ చూపిస్తాం. టర్న్ ఓవర్ ఎంత కావాలి నీకు? 400 crores బిలో కావాలి, అంతే కదా. ఇదిగో చూసుకో. అదేంటి అదంతే, దిస్ ఈజ్ ఇండియా. ఏది రికార్డ్ చూపించి నా దగ్గర టర్న్ ఓవర్ అంత ఉందని లేదు. మ్యానిపులేషన్. ఏం చేశారమ్మా? మ్యానిపులేట్ చేశారు. గవర్నమెంట్కి ఏం అర్థం కాలే, రే రాంగ్ చేసామే. ఏదో మనం 50% కంపెనీస్ ఉంటే మిగతా 50% నుంచి 30% వస్తుంది అనుకుంటే వీళ్ళు ఏం చేశారు? మార్చేశారు. నీకేం కావాలి? 400 crores బిలో కావాలి, అంతే కదా, నేను చేస్తా చూడు అని. గవర్నమెంట్ మంచి ట్రిక్ వేసింది అమ్మ. ఒకళ్ళు సలహాలు ఇచ్చారు ఆ కమిటీలో లేచి. ఆ కమిటీ కదా ఈ ప్రొవిజన్ తీసుకొచ్చింది. ఓ పని చేద్దాం సార్, ఈ ఇయర్ టర్న్ ఓవర్ కాదు, లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ బేస్ పెడదాం, ఆల్రెడీ చూపించేస్తున్నారు కదా కదా, ఆల్రెడీ రికార్డ్స్లో చూపించారు. ఇప్పుడంటే చూపించలేదు కాబట్టి మార్చేశారు. మనకు చెప్పలేదు కాబట్టి ఒకసారి అడిదిరిగి అని చెప్పేసి రఫ్ చేసి ఇదిగో చూడు అన్నాడు. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ రిటర్న్ ఫైల్ చేశాడు కదా, సార్. సో సార్ లాస్ట్ ఇయర్ది కూడా నెక్స్ట్ ఇయర్, అంటే ఈ ఇయర్లోనే ఫైల్ చేసేది వాళ్ళు, ఈ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ ఫైల్ చేస్తారు. అంటే వాడు బడ్జెట్ ఎప్పుడు చెప్తున్నాడు? అడ్వాన్స్డ్ చెప్తున్నాడా, ముందు చెప్తున్నాడా? ఇయర్ స్టార్ట్ అవ్వకముందు చెప్తున్నాడు. లాస్ట్ ఇయర్ రిటర్న్ కూడా ఇంకా ఫైల్ చేయలేదు. ఎప్పుడు ఫైల్ చేసేది లాస్ట్ ఇయర్ రిటర్న్? జూన్లో. నువ్వు ఎప్పుడు చెప్పింది బడ్జెట్? ఫిబ్రవరిలో. ఈ ఇయర్ దామో నెక్స్ట్ ఇయర్ ఫైల్ చేస్తాడు, లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ ఫైల్ చేస్తాడు, ఇంకా జూన్ రాలా. అంటే లాస్ట్ ఇయర్ది కూడా వర్కౌట్ కాదు సార్. ఓకే మాకు తెలియదు సార్, మేము ఏదో అనుకున్నాం. ఒక పని చేయి, ఆ లాస్ట్ ఇయర్ చెప్పు, అది ఆల్రెడీ ఫైల్ చేసి ఉంటాడుగా. ప్రొవిజన్ చేంజ్డ్. బడ్జెట్ అనౌన్స్ చేసిన 1 వీక్కి మళ్ళీ కమిటీ పెట్టేసి CBDT నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఏంటి సార్ ఆ నోటిఫికేషన్ అంటే, టర్న్ ఓవర్ అనేది ఈ ఇయర్ టర్న్ ఓవర్ కాదు, బేస్ 2 years బ్యాక్ టర్న్ ఓవర్ తీసుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఈ ఇయర్ తీసుకోకూడదు? లాజిక్ ఏంటి? చేంజ్ చేసేస్తారు, ఇంకా రిటర్న్ వేయలేదు. ఎందుకు లాస్ట్ ఇయర్ చేసుకోలేదు? ఆ రిటర్న్ కూడా వేయలేదు. ఫిబ్రవరిలో ఉన్నాం, జూన్లో అది వేసేది నెక్స్ట్ ఇయర్ది. లాస్ట్ ఇయర్ది జూన్లో వేసేది, ఫిబ్రవరిలో కాదు.
మార్చ్ అయిపోయి జూన్ రావాలి. సో ఆ లాస్ట్ ఇయర్ దాంట్లో 2 years బ్యాక్. మన ప్రీవియస్ ఇయర్ ఏంటి అందరూ చెప్పాలి. వాట్ ఈజ్ అవర్ ప్రీవియస్ ఇయర్? 23-24కి 2 years బ్యాక్ కౌంట్ చేయండి అమ్మా. 2 years బ్యాక్ కౌంట్ చేయాలి. 23-24కి 2 years బ్యాక్. 1 year బ్యాక్ కౌంట్ చేయండి. 22-23. ఇంకొక ఇయర్ కౌంట్ చేయండి. ఇప్పుడు ఏ ఇయర్ బేసిస్ తీసుకోవాలి టర్న్ ఓవర్? ఇప్పుడు బుక్ చూడండి అమ్మా, ఇది కల్పిత కాదా నిజంగా జరిగిందా? హ్యాపెండ్ ఇన్ ఇండియా. ఇప్పుడు నేను చెప్పే స్టోరీస్ అన్నీ వాస్తవ సంఘటనలు. చెప్పండి తెలుగులో. బేస్ చేసుకొని అదేదో అంటారుగా, ది స్టోరీ ఈజ్ బేస్డ్ ఆన్ ది రియలిస్టిక్ హ్యాపెండ్ స్టోరీస్. అది తెలుగులో చెప్పండి అమ్మా. సినిమా ముందు వేస్తాడు కదా, ఈ కథ నిజంగా వాస్తవ సంఘటనలతో రూపొందించబడింది. యా కరెక్ట్. తెలుగు నేర్చుకోవాలమ్మా ఫస్ట్, అన్నీ నేర్చుకోవాలి. సరే ఎనీవే రౌండ్ ఆఫ్ చేసాను చూడండి అమ్మా. ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఇయర్ తీసుకున్నాను? 21-22. ఇది ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉండదంటే యాక్ట్లో ఉండదు. ఈ స్టోరీ ఇప్పుడు నేను చెప్పింది ఎక్కడ ఉండదు. మరి నీకు ఎలా తెలుసు ఎక్కడ లేకపోతే? నీకు ఎలా తెలుసు ఎక్కడ లేకపోతే? మేము ఉన్నాం కదా అప్పుడు. నేను ఎప్పటి నుంచో ఉన్నా కదా. అప్పట్లో న్యూస్ పేపర్స్ ఫాలో అవుతూ ఉంటాం కదా, బిజినెస్ పేపర్. వి నో దట్ ఏం జరిగింది. నోటిఫికేషన్స్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాం కదా మేము. అలాగే మీరు డీటీ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్స్ అవి ఫాలో అవుతూ ఉండండి. మీకు తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందని. ఏదో చదివావా చేసావా అన్నట్టు కాకుండా డీటీ నోటిఫికేషన్స్ ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇంత నాలెడ్జ్ వస్తుంది అసలు ఏంటి అంటే. అదేదో ఉంటుంది కదా, లైన్స్ చదవటం కాదు, అండర్ ద లైన్స్ అండ్ బిట్వీన్ ద లైన్స్ కూడా చదవాలి. అప్పుడు నీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఏదో చదివామంటే ఆ లైన్ చదివామా దాని మీనింగ్ చెప్పుకున్నాం అని కాదు. అవి ఉండటానికి సింగిల్ పాయింట్ ఫైనాన్షియల్ ఇయర్. అది జస్ట్ 2 years బ్యాక్ బేస్ తీసుకో అని చెప్పి వదిలేయచ్చు. వాట్ ఈస్ ద రీజన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. నువ్వు ఎప్పుడు ఆ నాలెడ్జ్కి వస్తావంటే నోటిఫికేషన్స్ ఫాలో అవ్వాలి, దాన్ని అనాలిసిస్ చేయాలి, డిఫరెంట్ పర్సన్ లాగా థింక్ చేయాలి. మన సినిమాలో కానీ హీరో గారు ఫోటోలు ఇట్లా అటికించుకొని ఏవో ప్లాన్ వేస్తూ ఉంటాడు కదా, ఆ టైప్లో థింక్ చేయాలి నువ్వు కూర్చొని. ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు ఇలా అయింది అని చెప్పేసి. అండ్ యూ షుడ్ బీ హ్యావ్ ఎ అనలిటికల్ బ్రెయిన్. దెన్ యూ విల్ గెట్ ద క్లారిటీ వై, వాట్, వెన్. సో టీటీ అంటే ఏంటి? జిఆర్ ఎక్సలెంట్. సో డస్ నాట్ ఎక్సిడ్ 400 crores ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్, ఫైనాన్షియల్ ఇయర్ 2021 టర్న్ ఓవర్. సో అయితే నీకు 25% అమ్మా. ఇన్ కేస్ టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయితే 30%. సో ఈ ప్రీవియస్ ఇయర్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మన ప్రీవియస్ ఇయర్ ఏంటి చెప్పాలి అందరూ. సో వాట్ ఈస్ దిస్ 4%? 1 crore to 10 crores 4% అలా ఉంది. ఏం యాడ్ అయ్యిందమ్మా? అబౌట్ 10 crores 12%. అంటే సర్చార్జ్ రేట్స్ ఎంత కంపెనీకి? 7%, 12%. అమ్మా 400 crores 30% దగ్గర కూడా సేమ్ అదే చూడండి. సో అంటే ట్యాక్స్ రేట్ అంటే ఏం చెప్తావు నువ్వు? 20% చెప్తావా, 30% చెప్తావా? డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ రేట్ అంటే 20% చెప్తావా, 30% చెప్తావా? డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ రేట్ అంటే 20% చెప్తావా, 30% చెప్తావా? నీకు మాటలు కూడా రావాలి, ఈ సబ్జెక్ట్ తెలిస్తే సరిపోదు. అంటే నీకు తెలిసిన సబ్జెక్ట్ని తక్కువని చెప్పే స్కోప్ ఉండాలంటే నీకు మాటలు రావాలి. ఏ మాటలు రాకపోతే ఛాన్స్ ఉండదు. ఓన్లీ నాలెడ్జ్ ఉంటాయి, స్థిరపడేస్తారు అంతే కార్పొరేట్లో. నీ పైన నీవు చేసిన పని నీ పైన మాటలో చిన్నవాడు చూపించి నీకంటే డబుల్ శాలరీ ప్యాకేజ్ తీసుకుంటాడు. నీకు 10 lakhs ఉంటుంది, వాడికి 25 lakhs ఉంటుంది. వాడు ఏం చేయడు, నువ్వు చేసిన పని ప్రజెంట్ చేస్తాడు అంతే. ఇంగ్లీష్ కమ్యూనికేషన్, మాటలు నేర్చుకొని. ఇప్పుడు నాలెడ్జ్ ఉండాలా, మాటలు కూడా రావాలా? మాటలు కూడా రావాలి. అప్పుడు నేర్చుకుంటా సార్ నేను మాటలు అనేది. అప్పుడు నేర్చుకుంటే రాదు. సబ్జెక్ట్ వస్తుందేమో అప్పుడు నేర్చుకుంటే. నీకు మాటలు అనేవి రెగ్యులర్గా నేర్చుకుంటేనే వస్తాయి. అన్నిటికంటే డిఫికల్ట్ థింగ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఒక రోజులో రాదు నాకు. అండ్ ఇంకొక డిఫికల్ట్ థింగ్ కమ్యూనికేషన్ స్కిల్ విత్ అ బాడీ లాంగ్వేజ్. అది అసలు ఛాన్సే లేదు, ఒక రోజులో వచ్చేది కాదు. ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయి, అది నేను చెప్పేది. నీకు తర్వాత ఆ స్కోప్ ఉండదు, నువ్వు ఒక్కడే ఉంటావు. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయి కమ్యూనికేషన్ అనేది. అసలు భయపడొద్దు నువ్వు. వీడు ఎవరిని అనుకుంటాడు, వాడేమని అనుకుంటాడు అంటే వాడు అనుకుంటానే ఉంటాడు. వాడు ట్రై చేయడు, నువ్వు ట్రై చేస్తున్నావు అంతే. వాళ్ళు అనుకుంటూనే ఉంటారమ్మా. ఒకనొక రోజు అరే నువ్వు ఆ బ్రేక్ చేసి బయటకు వచ్చిన రోజు అరే నేను కూడా ఉండాల్సింది అనుకుంటాడు.
వాడు అప్పటికీ అనుకోలేదు అనుకో, వాడు అసలు వేస్ట్ ఫెలో, వాడిని అవాయిడ్ చేయి నువ్వు ఫస్ట్. సో ఒక మంచి పని చేస్తుంటే వాడు నిన్ను డిస్కరేజ్ చేస్తున్నాడంటే వాళ్ళని అవాయిడ్ చేయి ఫస్ట్, అసలు పక్కన తీసి పడే అసలు అంతే. ఎందుకంటే నీకు డేంజర్, వాడు టాక్సిక్. ఒక మంచి పని చేస్తుంటే అవాయిడ్ చేస్తున్నాడు, నువ్వు బుక్ తీసావు ఏ అన్నాడు కనిపెట్టండి ఫస్ట్, నువ్వు కూడా ఏ అను, వాడికి నువ్వు కూడా ఏ అను, వాడు నవ్వాడు నువ్వు కూడా ఈ అన్నావు అంతే, భయపడతాడు వాడు ఇంకా. సో వాడు ఏ అంటే నువ్వు కూడా ఏ అను అంతే. సో అది ఆ కల్చర్ పోవాలమ్మా మనది. బుక్ తీస్తే ఏ అంటారు, ఏరా చదువుకోవడానికి కాదా వచ్చింది ఏ అంటున్నాడు, అది పోవాలి ఆ పద్ధతి. సో దట్స్ వై. బట్ ట్యాక్స్ రేట్ 25% 30% చెప్పాలి ఫాస్ట్గా, మాటలు రావాలి నీకు. ట్యాక్స్ రేట్ 25 30 సార్. 25 అంటే నీకు లెస్ దాన్ 400 crores ఉంటే 25, గ్రేటర్ దాన్ 400 ఉంటే 30 అయిపోయింది, ఇంకా దాంట్లో ఏముంది. వాట్ ఈస్ ద సర్చార్జ్ రేట్ ఫర్ డొమెస్టిక్ కంపెనీ? 7%, 12% సార్. సో అప్ టు 1 crore నో సర్చార్జ్, 1 crore to 10 crores 7%, అబౌవ్ 10 crores ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అయింది. ఇది తీసుకెళ్ళి నేను పార్ట్నర్షిప్ ఫామ్కి రాస్తా, పార్ట్నర్షిప్ ఫామ్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తా, లేదా 2 తీసుకెళ్ళి ఇండివిజువల్కి రాస్తా, 3 కన్ఫ్యూజ్ అయిపోతా నేను. కన్ఫ్యూజ్ అయిపోతాం అనేది నిజం అమ్మ, మనిషి అన్న కన్ఫ్యూజ్ అవుతాడు. ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు మీరు, అన్నీ ఒక చోట రాసుకొని 1కి 2 సార్లు చదివి మర్చిపోయి మళ్ళీ చదివి మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నప్పుడు అవరు. అదేమంత సింపుల్ కాదు రీకలెక్షన్ అనేది. నువ్వు కంఫర్ట్ జోన్లో ఆలోచించాన్ని పక్కన పెట్టి పెయిన్ఫుల్గా ఉన్నదాన్ని థింక్ చేయాలి, అప్పుడు వస్తుంది నీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ. నువ్వు అన్నీ ఈ సీరియల్ గురించి, ఆ సినిమా గురించి, ఈ సినిమా గురించి, ఫుడ్ గురించి ఆలోచిస్తూ ఉండి, ఇంకో దేని గురించి ఆలోచిస్తూ ఉండి, చదువు గురించి ఆలోచించకుండా ఇది రీకలెక్ట్ చేయకుండా ఉంటే నా పొందొస్తుంది, చదువు ఏం రాదు, క్లాసులు వింటావు అంతే, ఫీజు అంతా వేస్ట్. నువ్వేం రీకలెక్ట్ చేసుకోవాలి ఖాళీ ఉన్నప్పుడల్లా? ట్యాక్స్ రేట్స్ రీకలెక్ట్ చేసుకోవాలి. నీకు రీకలెక్ట్ రాదు, బుక్ ఓపెన్ చేయి, చూడు ఇది మిస్ అయ్యానని, మళ్ళీ బుక్ మూసాయి, రీకలెక్ట్ చేసుకో, అప్పుడు గుర్తుంటాయి ఇవన్నీ. నేను ఏదో చెప్తే నాకు వస్తుంది కానీ మీకు రాదు. సో రీకలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ట్యాక్స్ రేట్స్ ఎప్పుడు గుర్తుంటాయి? రీకలెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఖాళీ ఉన్నప్పుడల్లా బ్రష్ చేస్తున్నావు, రీకలెక్ట్ చేయి, సార్ ఏం చెప్పండి నిన్న ట్యాక్స్ రేటు, రీకలెక్ట్ చేయి బ్రష్ చేసేటప్పుడు. సో రీకలెక్ట్ చేయి. పిచ్చోడు అనుకుంటున్నారు సార్ నన్ను, ఏం పర్లా రీకలెక్ట్ చేయి. తినేటప్పుడు రీకలెక్ట్ చేయి, రీకలెక్ట్ చేయి. నువ్వు మర్చిపోయావా? సో చిన్న బుక్లో రాసుకో, మళ్ళీ చూడు, ఓ ఇది మర్చిపోతున్నా, మర్చిపోయినా చిన్న బుక్లో రాసుకో, పాకెట్లో పెట్టుకో, అది చేతి మీద రాసుకో. సో అది ఇవన్నీ చేసావా నువ్వు? అప్పుడు ఎప్పుడో చేసావు, చేతి మీద రాసుకోలేము కానీ రీకలెక్షన్ చేసావు నువ్వు. సరే అయిపోయింది కదా డొమెస్టిక్ కంపెనీ. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చేయగలరా? ఒక 1 minute టైం ఇస్తున్నా. డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ రేట్స్ చదవండి అమ్మా అందరూ, మంచి పిల్లలు. బ్రేక్ఫాస్ట్ చేశారా అందరూ? అందరూ బ్రేక్ఫాస్ట్ చేయని వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. చేయని వాళ్ళు చేయలేదా బ్రేక్ఫాస్ట్? మీ ఫాదర్కి చెప్తాను, నాకు ఫోన్ చేయించిన, బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు. ఏం పెట్టారు బ్రేక్ఫాస్ట్? దోశ అంట. నేనైతే 10-15 తింటా. ముందే నుంచుంటామమ్మా, మేము హాస్టల్లో ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆడేసేటప్పుడు నుంచుంటా అక్కడ నేను. మా ఫ్రెండ్ ఇంకో 4 తీసుకొస్తాడు నాకు. మేము ఉన్నాం హాస్టల్లో. దోశ అయితే కొట్టుకుంటారు తెలుసా మా హాస్టల్లో, త్వరగా రాయారు. సో మేము ముందే వెళ్ళిపోతాం. సో దోశ ఒకటి, ఇంకేమో బాగుంటుందమ్మా. దోశ కాకుండా ఇంకో టిఫిన్ ఉప్మా కాదు, పునుగు కాదు, పునుగు లోపల ఉడకదు, పూరి 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 బాగుంది. తినండి, బ్రేక్ఫాస్ట్లో తినండి. ఆయిల్ ఫుడ్ తక్కువ తినండి, లేకపోతే నిద్ర వస్తుంది. కొంచెం కొంచెం తినండి, నిద్ర వస్తుందమ్మా అంతే. క్యాలిక్యులేట్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్. అయిపోయింది కదా. ఇన్నోసెంట్ ఉందా? అక్కడ ఉందా? నేనే ఇన్నోసెంట్. అందరు ఎస్ఆర్ అనండి ఒకసారి. మీరు ఆగండి అమ్మ, మా వాళ్ళు అంటారు. ఎస్ఆర్ అనండి ఒకసారి.
Calculate tax liability of Mr. Innocent for assessment year 24-25, right? మిస్టర్ కాదమ్మా, మెర్జెస్ అంటారు, మెర్జెస్ కూడా. ఇన్నోసెంట్ లిమిటెడ్, ఇన్నోసెంట్ లిమిటెడ్. లిమిటెడ్ అంటే ఏంటమ్మా? కంపెనీ. ఇన్నోసెంట్ లిమిటెడ్ కంపెనీ పేరు ఇన్నోసెంట్ లిమిటెడ్. ఆ కంపెనీలో అందరు ఇన్నోసెంట్ ఉంటారు నాలాగా. క్యాలిక్యులేట్ టాక్సబిలిటీ ఆఫ్ ఇన్నోసెంట్ లిమిటెడ్. టోటల్ ఇన్కమ్ 50 lakhs. టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? 50 lakhs. టర్న్ ఓవర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ 23-24 టర్న్ ఓవర్ ఎంత సార్ అంటే 600 crores. ఎంతమ్మా? 600 crores. టర్న్ ఓవర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ 21-22 350 crores. ఆన్సర్స్ 3 ఆన్సర్స్ చెప్పండి అమ్మా. ఫస్ట్ ఆన్సర్ ఎంత చెప్పాలి? ఫస్ట్ ఆన్సర్ ఎంతమ్మా? టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? రేట్ ఎంత? రేట్ ఎంత అప్లై అవుతుంది? అందరు చెప్పాలి. రేట్ ఎంత? ట్యాక్స్ 50 lakhs into 25%. 50 lakhs into 25%. సర్చార్జ్ వస్తుందా? సెస్ next one. Next one answer. Hmm? 30 lakhs, right? సర్చార్జ్ వస్తుందా? ఎంత? యాడ్ చేయండి అమ్మా. ఈ పక్కన రాస్తున్నా. 32 lakhs 10,000. మరి 32 lakhs 10,000 రావట్లేదు. 32 lakhs 10,000 ప్లస్ సెస్ 4%. 1,28,400. నెక్స్ట్ వన్. రేట్ ఎంతమ్మా?
చెప్పాలి అందరు రేట్ ఎంత, ట్యాక్స్ రేట్ ఎంత, ట్యాక్స్ సర్చార్జ్ 12%. సెస్సే ఎంత ఉందో చూడండి, 11 lakhs ఉంది సెస్సే. Calculate tax liability of కంపెనీ నేమ్ ఏదో ఒకటి చెప్పండి అమ్మా. ఏదో పేరు చెప్పండి ఫాస్ట్గా. ఇండియన్ కంపెనీ నేమ్ ఒకటి చెప్పండి. ఇండియన్ కంపెనీ నేమ్, ఫారిన్ కంపెనీ కాదు, ఇండియన్ కంపెనీ, డొమెస్టిక్. ఇండియన్ కంపెనీ నేమ్ ఏం తెలియదా మీకు? ఐటీసీనా? ఐటీసీ ఫుల్ ఫామ్ ఏంటి? సి అంటే కంపెనీనా? సరే.
చేయండి. చేయాలి అందరూ. ఫస్ట్ నాకు ట్యాక్స్ రేట్ చెప్పండి అమ్మా, ఎంత ట్యాక్స్ రేట్? అదేంటి 369 క్రోర్సే కదా, కరెంట్ ఇయర్ 369 కదా, అది ఇర్రిలవెంట్. ఏంటమ్మా అది? ఇర్రిలవెంట్. చేయండి అందరూ, చేయాలి. చేయాలి. ఫస్ట్ వన్ ఆన్సర్ ఎంత? సెకండ్ వన్? థర్డ్ వన్? నేను చేసేస్తా ఫాస్ట్గా. నాకు కూడా చెప్పండి, మా ట్యాక్స్ రేట్ ఎంత? ట్యాక్స్ సర్చార్జ్ వస్తుందా? సెస్ ఎంతమ్మా? ఎంత? 80? 2 యాడ్ చేస్తే ఓకేనా?
నెంబర్ 2 total income. Tax rate. Tax. Surcharge. Cess. Number 3. 10 crore. Cess. 38,000. మీకు 10 crores వస్తే గవర్నమెంట్కి ఎంత పే చేయాలి? రాయాలి. రాసారా? సో రిగార్డింగ్ ఫారెన్ కంపెనీ, ఇప్పుడు ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నాం? ఫారెన్ కంపెనీ. సింగిల్ ట్యాక్స్ రేట్ 40%. ఎంతమ్మా? ఒకటే ట్యాక్స్ రేట్ అమ్మా, 25-30 కాదు, ఇక్కడ ఎంత? 40%. ఫారెన్ కంపెనీకి ఎగ్జాంపుల్ సామ్సంగ్, మైక్రోసాఫ్ట్, కోకోకోలా, డామినోస్, కేఎఫ్సి, డీమార్ట్. మీరు చెప్పండి అమ్మా. కేఎఫ్సి, ఇంకా స్టార్బక్స్, డామినోస్, అవన్నీ ఓకేనా? అవన్నీ ఫారెన్ బ్రాండ్స్ అమ్మా కదా. ఎంత అంట ట్యాక్స్? అంటే 100 రూపీస్ వస్తే 40 రూపీస్ గవర్నమెంట్కి ఇచ్చేయాలి. అయినా సరే వాళ్ళు వచ్చి ఇండియాలో బిజినెస్ చేస్తున్నారు. ఎందుకు? మా ఎక్కడ లేని బిజినెస్ ఇండియాలో జరుగుతుంది వాళ్ళకి. వాళ్ళ కంట్రీలో కూడా లేదంట అంత. వాళ్ళ కంట్రీలో కూడా అంత బిజినెస్ లేదంట. కేఎఫ్సి వాళ్ళే చెప్పారు. ఏంటి 100 రూపీస్లో 40 రూపీస్ గవర్నమెంట్కి ఇచ్చి నువ్వేం చేస్తావు అక్కడ బిజినెస్ అంటే? టర్న్ ఓవర్ నాకు ఎంటైర్ వరల్డ్లో లేని టర్న్ ఓవర్ ఇండియాలో ఉంది నాకు కేఎఫ్సి. అదేంటి? అదంతే కేఎఫ్సి అమ్మా. అదే ఏంటది, ఆకుకూరలు, తోటకూరలు ఉంటాయి కదా, ఏముంటాయి కేఎఫ్సీలో మరి? చికెన్. ఓకే, తింటారా మీరు? ఒక ప్రాణిని హింసించి చంపి ఎలా తింటారమ్మా? అసలు మనుషులేనా? మానవత్వం ఉందా మీకు? మీరు తింటారా నాన్న? తిన్నారు కదా మీరు, నాలాగే వీళ్ళు కూడా కొంచెం కొంచెం తింటారు. సరే, ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు సార్ బిజినెస్ అంటే, ఇండియాలో అంత ట్యాక్స్ పెట్టినా టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది ఇండియాలో, వాళ్ళకి చాలా టర్న్ ఓవర్ మీద వెళ్ళిపోతుంది. సో మనం అంతా ఏంటమ్మా, జొమాటో, డామినోస్ వీళ్ళందరినీ బతికించాలి మనం. పాపం పేదవాళ్ళు, వాళ్ళు అంత ట్యాక్సులు కడుతున్నారు కాబట్టి. అమ్మా 40% ట్యాక్స్ రేట్, 4% ఏంటమ్మా ఇది? సెస్. అప్ టు 1 crore నిల్ సర్చార్జ్. 1 crore to 10 crores ఎంత? అబౌట్ 10 crores. అదే డొమెస్టిక్ కంపెనీ అయితే 7%. అదేంటి ఇక్కడేమో 2.5, మనకంటే తక్కువ ఏంటి?
ఫారెన్ కంపెనీ అనా? ఎక్కువ వేయాలి కానీ తక్కువ వేసేది ఏంటమ్మా? ట్యాక్స్ ఆల్రెడీ 40 వేసాను, మళ్ళీ ఇది కూడా అలా 7-12 అంటే ఇంక వెళ్ళిపోతారు అటు నుంచి, బై బై సాటా సీఓ అని. అందుకని సర్చార్జ్ తక్కువ వేసాను. టర్న్ ఓవర్ అయినా అన్నీ వేసేస్తే ఎట్లా వెళ్ళిపోతారు. సర్చార్జ్ అందుకని తక్కువ పెట్టాడు. ట్యాక్స్ రేట్ పెంచేసి 2%, 5%. చదవండి అమ్మ, 1 minute చదవండి. ట్యాక్స్ రేట్లు గుర్తుండిపోవాలి, కంపేర్ చేసుకుంటూ చదవండి. చరిత రాలేదు. చరిత
అయిపోయిందా? ట్యాక్స్ చెప్పండి అమ్మా. ఇక్కడ సెస్ టోటల్ 30. నెక్స్ట్ ఇక్కడ సర్చార్జ్ 1,12,000 టోటల్ సెస్ 28. 40. 20 lakhs. 4 crores. ఇది మనకి తర్వాత వస్తుందిలేమ్మా, జస్ట్ వినండి. కొంతమంది చిన్న చిన్న కంపెనీస్, చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కంపెనీస్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకున్నారు, మాకు ఆ 25% కట్టడం కూడా కష్టంగా ఉంది. ఆర్ ఈవెన్ దో ద 25% ఈజ్ ఆ కండిషన్ బేస్డ్, అంటే నీకు 400 crores టర్న్ ఓవర్ తక్కువ ఉంటేనే ఇస్తాను నేను అన్నాడు. ఆ కండిషన్ కూడా కష్టంగా ఉంది. రిక్వెస్ట్ చేసుకుంటే ఓకే, టర్న్ ఓవర్ బేస్ కాకుండా డిఫాల్ట్గా నీకు 25% ఇస్తా. అందరికీ కొంతమందికి మాత్రమేనా? కొంతమంది. ఆ కొంతమంది ఎవరు అనేది మీకు ఫైనల్లో తెలుస్తుంది. సెక్షన్ నెంబర్ 115BA ఫాలో అయితే నువ్వు కొన్ని కండిషన్స్ చెప్తాను నేను. ఈ టర్న్ ఓవర్ కాకుండా నువ్వు ఈ సెక్టార్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ చేస్తున్నావు, ఏదో నెసెసరీ ప్రోడక్ట్ ఏదో తయారు చేస్తున్నావు, అలాంటి వాడివి నువ్వు. సరే ఓకే, నీకు టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా నీకు ఎంత ఇచ్చేస్తాను? 25%. మంచి పని. నెసెసిటీ ప్రోడక్ట్ ఏదో తయారు చేస్తున్నాడు, సో అందుకని సార్ అది కూడా కష్టంగా ఉంది మాకు, మేము ఇంకా సీజనల్ బేస్డ్, ఆర్ మా బిజినెస్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఇలాంటి బేస్డ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉంది. సరే నీకు 22%. ఎంతమ్మా? 22%. ఇంకా సార్ మేము ఇంకా అసలు మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి, మా లాంటి బిజినెసెస్ అసలు లేవు. సరే నీకెంత? 15%. 15 మరి 22, 30 ఏంటంటే 30 ఈజ్ అ స్పెషల్ రేట్ అమ్మా. 22 ఎవరికి సార్ అంటే బిజినెస్ కాకుండా రిమైనింగ్ ఇన్కమ్ ఉంటే ఎంతమ్మా? 22. ఓన్లీ బిజినెస్ ఇన్కమ్కే ఈ పర్సంటేజ్లు, ఇదేమో అన్ని ఇన్కమ్స్కి అమ్మా. ఈ పర్సంటేజ్లు నేను చెప్పింది ఓన్లీ బిజినెస్ ఇన్కమ్కే. బిజినెస్ కాకుండా వేరే ఇన్కమ్ కూడా ఉంటుంది కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి, అదర్ సోర్సెస్. అప్పుడు 22% వేస్తాను. స్పెషల్ ఇన్కమ్స్కి 30% వేస్తాను. సార్ వీళ్ళు నార్మల్ కంపెనీసా, స్పెషల్ కంపెనీసా? స్పెషల్ కంపెనీస్. కండిషన్స్ ఎక్కడ చెప్పాడు? ఏ కంపెనీస్కి ఇలా వస్తుందని ఎక్కడ చెప్పాడు కండిషన్స్? ఆ సెక్షన్స్లో. అది ఇప్పుడు వస్తుందా మనకు తర్వాత వస్తుందా? తర్వాత ఫైనల్లో వస్తుంది. కానీ ఒక ఐడియా కోసం, అంటే ఇప్పుడు డొమెస్టిక్ కంపెనీ అంటే ఓన్లీ ఇలా 400 బేస్ అయితే 25%, 400 అబోవ్ అయితే 30% కాదు. కొన్ని కంపెనీస్కి ఈ ట్యాక్స్ రేట్స్ కూడా ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టర్న్ ఓవర్ 25% ఉంటుంది, కొన్నిటికి 22% ఉంది, కొన్నిటికి 15% కూడా ఉంది. స్పెషల్ కేటగిరీ కంపెనీస్ అంటారు వాటిని. ఏమంటారమ్మా వీటిని? స్పెషల్ కేటగిరీ కంపెనీస్. ఎక్కడ చెప్పాడు ఈ కంపెనీస్ ఎవరు ఏంటి అని? ఈ సెక్షన్లో చెప్పారు, అది మీకు ఫైనల్లో వస్తుంది. కానీ ఆ రేట్లు మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాడు ఎవరన్నా స్పెషల్ కేటగిరీ కంపెనీస్ MCQ అడిగినప్పుడు మీకు ఐడియా ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టర్న్ ఓవర్ 25% ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టర్న్ ఓవర్ 22, 15 కూడా ఉంది. మరి ఆ 15 పక్కన 22, 30 ఏంటి సార్? బిజినెస్ ఇన్కమ్కి 15%, వేరే ఇన్కమ్కి 22, ఆ లాస్ట్ ఆప్షన్. స్పెషల్ ఇన్కమ్కి 30. సో అది దాని మీనింగ్. 22, 30 మీనింగ్ ఏంటి సార్ అంటే బిజినెస్ ఇన్కమ్కి 15%, హౌస్ ప్రాపర్టీ ఉంటే వేరే హెడ్ ఉంటే 22, స్పెషల్ ఇన్కమ్స్ ఉంటే 30. సార్ మీరు ఇది ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు వరకు చదువుకున్నది అదే కదా సార్.
డొమెస్టిక్ కంపెనీ 400 crores బిలో అయితే అమ్మా ఈ ప్రీవియస్ ఇయర్ 21, 22 రాసుకోండి అమ్మా. 21, 22 టర్న్ ఓవర్ చూడాలి. టర్న్ ఓవర్ ఏ ఇయర్ చూడాలి? 21, 22. 18, 19, 21, 22 టర్న్ ఓవర్ చూడాలా? 400 crores కంటే తక్కువ ఉంది. ఎంత పర్సంటేజ్ అమ్మా? అబవ్ 400 crores అయితే చెప్పుకున్నావా లేదా ఇప్పుడు మనం? మరి ఆ ముందు ఏంటి? స్పెషల్ కేటగిరీ కంపెనీస్. ఇవేంటి? నార్మల్ కంపెనీస్. సార్ నువ్వు ఈ స్పెషల్ కేటగిరీ కంపెనీస్ అప్లై చేసుకుంటే ఒక్కసారి అప్లై చేస్తే ఇంకా అదే ఫాలో అవ్వాలి. కండిషన్స్ కూడా ఫాలో అవ్వాలి. కండిషన్స్ బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా ఎందులోకి వచ్చేస్తావు నువ్వు? 4th దాంట్లోకి వచ్చేస్తావు. 4th ఈజ్ అ నార్మల్ కంపెనీ. సార్ ఆప్షన్ అన్నాడు అంటే నువ్వు ఈవెన్ దో ఆ కేటగిరీస్ సాల్వ్ చేసిన కండిషన్స్ నువ్వు సాటిస్ఫై చేసిన స్పెషల్ కేటగిరీ అయినా సరే నువ్వు 4th దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. నాకు వద్దులే అదే. అంటే ఆప్షన్ అంటే ఏంటమ్మా? నువ్వు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నువ్వు వద్దు సార్ నాకేం 25% ఆ కండిషన్స్ నేనే అంటే ఏంటి కండిషన్ అంటే డిడక్షన్స్ ఇవ్వడు. ఏమి ఇవ్వడు? డిడక్షన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? 4th దానికి వెళ్ళిపోవాలి. నాకు డిడక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, నేను ఆప్షన్ తీసుకుంటానా 4th దానికి వెళ్ళిపోతానా? 4th దానికి వెళ్ళిపోతాను. ట్యాక్స్ రేట్ తక్కువే వద్దు సార్, నాకు డిడక్షన్సే కావాలి. నాకు డిడక్షన్స్ ఏం లేవమ్మా, అప్పుడు వీటిలో ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటాను. నేను స్పెషల్ కేటగిరీ కంపెనీ, నాకు పెద్ద డిడక్షన్స్ ఏం లేవు, ఐ విల్ గో టు దిస్ ఆప్షన్. నేను స్పెషల్ కేటగిరీ కంపెనీ కానీ నాకు డిడక్షన్స్ ఉన్నాయి చాలా, ఐ విల్ గో టు లాస్ట్ ఆప్షన్. నాకు వద్దు ఇవి, ట్యాక్స్ రేట్ ఏమి తక్కువేమొద్దు. ఎవరి ఇష్టం సార్? అది కంపెనీ ఇష్టం అమ్మ. కంపెనీ ఏది బెనిఫిషియల్గా ఉంటే అది తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ట్యాక్స్ రేట్స్ అమ్మ. ఇవన్నీ స్పెషల్ కేటగిరీ. ఎంతమ్మా స్పెషల్ కేటగిరీ? అందరూ చెప్పాలి. 25. సెక్షన్ నెంబర్ 115 BAA. అక్కడ చెప్పిన కండిషన్ సాటిస్ఫై చేస్తే నీకు 22 వస్తుంది. 115 BAB నార్మల్ 25, 30. ఫారిన్ కంపెనీకి ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయా? డిఫాల్ట్ 40నా? ఇంకేం మాట్లాడొద్దు, డిఫాల్ట్ 40. సో అది కంపెనీ యొక్క ట్యాక్స్ రేట్స్ అన్నమాట. చదవండి ఒకసారి.